కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ గారు కూర్చొని రాసుకొని ప్రకటించుకున్నటువంటి ఫలితాలు భారత రాజ్యాంగాన్ని అవమానం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవమానం చేసే విధంగా ఎలక్షన్ కమిషను వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. బీహార్లో ప్రకటించిన ఫలితాలని వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఎన్నికల పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారత రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నాను నేను ఇన్ఫర్మేషన్ను? మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ నోటిఫికేషన్ 6 అక్టోబర్ నాడు వచ్చింది. 6వ తారీఖు నాడు ప్రెస్ రిలీజ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బీహార్లో మొత్తంగా 7,43,55,976 ఓట్లున్నాయని ప్రకటించింది. ఎన్ని? 7,43,55,976 ఓట్లు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎలక్షన్లో 62% మహిళలు ఎన్నికల్లో పాల్గొన్నారు. 62% పురుషులు, 62.8% పురుషులు పాల్గొన్నారు. 71.6% మహిళలు ఎన్నికల్లో పాల్గొన్నారు అనేటటువంటి మాటని చెప్పింది. అంటే ఓవరాల్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు 66% అవుతుంది, 66.91% అవుతుంది. మరి 7 కోట్ల, ఇప్పుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం 7,43,55,000 ఓట్లుంటే ఈ ఓట్లలో 66.91% అంటే ఎంత? నాకు తెలిసిన, నేను మెకానికల్ ఇంజనీర్ని, నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, నేను మ్యాథమెటిక్స్ ఏదో కొంత వస్తుంది. ఆ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు దాదాపు 5,18,00,000 చిల్లర ఓట్లు, అంటే 5,19,00,000 ఓట్లు మాత్రమే పోలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఇటు చూసుకుంటే 5,20,00,000 ఓట్లు పోలు కావాలి. కానీ ఎలక్షన్ కమిషన్ 12వ తారీఖు ఇచ్చినటువంటి రిజల్ట్లో ఏం చెప్తుందంటే, ఇప్పటిదాకా పోలైనటువంటి ఓట్లు, ఫీమేల్ ఓట్లు 3,51,45,791 ఓట్లు ఫీమేల్ ఓట్లు పోలైనాయి. మేల్ ఓట్లు 3,93,79,366 ఓట్లు పోలైనాయి అనేటటువంటి మాటను ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఆల్ టుగెదర్ 7,45,26,858 ఓట్లు పోలైనాయని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మొత్తం ఓట్లే మనకు 7,43,55,000 ఉంటే మరి 7,45,00,000 ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయి? ఇవాళ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఓట్లే 7,45,55,976 ఓట్లుంటే 7,45,26,858 ఓట్లు ఏడికేళ్ళు వచ్చినాయి. అది కూడా ఆ ఓట్ల లెక్కని చెప్తూ 66.91% మాత్రమే అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓట్ల సంఖ్య తప్ప, లేకుంటే ఫలితాల్లో వచ్చినటువంటి ఫలితాల తప్ప, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు తప్ప, ఇవాళ ఏది తప్పో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే చెప్తా ఉన్నాను, బీహార్లో జరిగింది ఎన్నికలు కాదు. బ్రిజేష్ కుమారు, మన డిప్యూటీ హోంమంత్రిగా ఉన్నాడు, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చొని రాసుకొని ప్రకటించుకున్న ఫలితాలు తప్ప ప్రజల ఓట్లు ఇచ్చినటువంటి ఓట్ల ఫలితాలు కావు అనేటటువంటి విషయం ఈ 3 అంకెలతోనే తేలిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. అంటే భారత రాజకీయ వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కును పూర్తిగా దొంగతనం చేసి ఇవాళ ప్రజాస్వామ్యమే లేకుండా చేసేటటువంటి కుట్ర ఇవాళ బీహార్లో జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, భారతదేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే వాళ్ళు, భారత రాజ్యాంగం ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలకు అతీతంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, నిన్న సాయంత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికల కమిషన్ చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా పద్ధతి ప్రకారం పనిచేసింది అని చెప్తా ఉన్నాను. ఏ పద్ధతి ప్రకారం పనిచేసింది? మోడీ గారు సమాధానం చెప్పాలి. అమిత్ షా గారు 13వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు ఇవాళ అన్ని పోలింగ్ బూతులలో, బీహార్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఎందుకు బంద్ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎవరి కోసం బంద్ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? లారీలకు సంబంధించిన ఈవీఎంలు పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఎందుకు వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది? ఎవరు తీసుకెళ్లారు వాటిని?
అంటే ఓట్లలో పాల్గొననటువంటి ఈవీఎం మిషన్లు లారీల కొద్దీ ప్రజలు పట్టుకున్నటువంటి లారీలు బయటకు వచ్చినాయి. కానీ పోలింగ్ కేంద్రాల దగ్గర అవేం చేస్తున్నాయి, ఎందుకు ఆ లారీలు అక్కడికి పోయినటువంటి సమాధానం చెప్పాలి. మొత్తం ఈవీఎం మిషన్లను మార్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతిలో ఇవాళ ఫలితాలను డిక్లేర్ చేసుకున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగం ప్రకారం ప్రజల అధికారం ఇచ్చినటువంటి వాళ్ళే, ప్రజలు ఓట్లేసిన వాళ్ళే అధికారాల్లో ఉండాలంటే ప్రజలు నిర్భయంగా ఓట్లలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి ఫలితాల్ని యాజ్ ఇట్ ఈజ్గా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోలీసులను పెట్టి, ఆర్మీని పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతుల్లో ఓట్లను వాళ్ళే వేసుకొని వాటిని రిజల్ట్గా డిక్లేర్ చేసి ఇదే ప్రజాభిప్రాయం అని చెప్పి అటు ఒకవైపు మీడియాను మేనేజ్ చేసి ఇదే ప్రజాభిప్రాయం అని చెప్పి తీసుకొస్తున్నటువంటి విధానం భారత రాజ్యాంగ వ్యవస్థను విధ్వంసం చేసేటటువంటి విధానం. అందుకనే చెప్తా ఉన్నాను, బీహార్ ఎన్నికలను రద్దు చేయాలి. బీహార్ ఎన్నికల స్థానంలో మళ్ళీ కొత్త ఓటర్ లిస్టులతోని ప్రజలందరినీ కూడా నిర్భయంగా ఓట్లలో పాల్గొనేటటువంటి పద్ధతిలో మళ్ళా రీఎలక్షన్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు. బీహార్లో దొంగతనం కాదు చేసింది, మొత్తం ప్రజల ఓట్ల లూటీ జరిగింది, నియంతృత్వం